హాయ్, ఎలా ఉన్నారు? నవ్వు 4 విధాల మేలండి. మీరు నవ్వుతూ ఉండడమే మాకు కావాలి. ఇప్పుడు అసలు డ్రామా వేయాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా కొంచెం ప్రాక్టీస్ కావాలి కదా, అప్పుడే దాంట్లో డెప్త్ ఉంటుంది. ఈ మాటలు నావి కాదు, మన తనికెళ్ళ భరణి గారు చెప్పారు. అసలు దానికి దీనికి ఏంట్రా సంబంధం అంటారా? నవ్వడానికి ఏముందండి, ఏదైనా సంబంధం లేని దాంట్లో కూడా నవ్వేయచ్చు. అసలు ఇంకో విషయం చెప్పానంటారా, ఇప్పుడు డ్యాన్సులు చేయాలంటే పక్కన ఒక అమ్మాయి ఉండాలి కదా. సో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టమైపోయిందండి. సినిమాల్లో హీరోయిన్సే దొరకట్లేదు, అలాంటిది మన పక్కన డ్యాన్స్ చేయడానికి ఒక అమ్మాయి దొరుకుతుందా? కానీ దొరుకుతుంది. ఎక్కడ అనుకుంటున్నారు? ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, విన్నారు కదా. సో ఫ్రెండ్షిప్ యూజ్ చేసుకుంటే ఈజీగా దొరికేస్తారు, దొరికేశారు కూడా. ఎక్కడ అనుకుంటున్నారు? చూడండి. ఏం బాగోలేదా? నా మొగలా ఉంది. ఆడేమో మూర్చలో వచ్చినా పడిపోయాడు, నువ్వు దెయ్యం పట్టిన సింది రాతను. సెక్స్ ఉండాలి. నేనేం చేస్తాను, ఈ కోఆపరేషన్ లేదు. రిహార్సల్ చేద్దామంటే గ్యామర్ పోతుంట. గ్లామర్ పోద్దా, ఉద్యోగం పోద్ది. ఎరా ఎలా కొలం ఉందా? ఓరి నాయనోయ్, ఓరి నాయనోయ్, ఓరి నాయనోయ్. ఒరే దొరబాబో, ఇందాక నుంచి చూస్తున్నాను. నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా, నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా అంటదే గాని అసలు హీరోయిన్ ఏదిరా? అబ్బా కబురు చేసామండి, మధ్యలో 4 నెలలు గ్యాప్ వచ్చింది కదా, అలవాటు తెప్పోయి. ఒరే గోపాలం, అట్లా సోతా కూకోకపోతే ఏరేదన్నట్టు చెయ్యొచ్చు కదా. రేపే ప్రోగ్రాం. రమ్మనండి. ఎవరికి మట్టుకాళ్ళు కాళ్ళు బారసాపు కూర్చుంటే నేను ఒక్కడియడానికి ఏమన్నా అట్లా తప్పులండి. అలా మేకల ఆకును తగ్గుకోపోతే ఆడితో డాన్స్ చేయొచ్చుగా. అమ్మో, నోట్లో కిల్లి లేకపోతే ఒంట్లో కిక్కుండదు. అయినా నా 2 డాన్స్లేగా, ఎగస్తా నేను ఆడను. మాయా, ఇది ఆడదంట. అవునరా, అది ఆడద కాకపోతే నేనెందుకు కీప్ చేస్తాను? ఆడదంటే డాన్స్ ఆడదంట. అంతే మరి. పాపం రాత్రులు దానికి నిద్ర ఉండటం లేదు. నీకు దానికి ఎప్పుడు సరిపోయింది కనుక నిద్ర పెద్ద ఆయనకి వెనకేసుకొస్తావు. వచ్చేస్తుంది 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 హీరోలు వచ్చేస్తుంది. అమ్మని చెప్ప, హీరోయిన్ చెత్తంట, హీరోయిన్ చెత్తంట. రేయ్, నువ్వు రెడీ చేసుకో. ఒరే మొత్తాను హాయ్, ఏంట్రా ఇది? కడుపోయిందండి. ఎలాగా అని ఎలాగేటండి మీరు మరీని. నాకొచ్చును ఇప్పుడు డాన్సింగ్ ఎలా చేద్దే అని. ఎన్నో నెలక్క? 7. ఇప్పటికైనా పెళ్లి చేసుకో, లేకపోతే బాగోదు. కుదరదలే అక్క. ఏడి ఆ దొంగ సచ్చినోడు దుబాయ్ పారిపోయాడుగా, కాపరం. 7 నెలంట. నీకే వచ్చినంత సంబరపడిపోతున్నావేటో. చూడులే, నువ్వెంత కడుపేసుకుని డాన్సింగ్ చేస్తే జనం చూడటానికి నువ్వేమన్నా తెలుగు సినిమాలో హీరో అనుకుంటున్నావా? కుదరదో, వెళ్ళిపో. మీరేం దెబ్బలాడుకోవద్దండి, ఎలాగోలాగా నేనే చేస్తానులే. గోపాలం, అబ్బులు, ఆ రికార్డ్ అయ్యి. చెప్తుంటే నీ కాదటే ఎవడో ఆ కడుపేసుకుని డాన్స్ చేస్తే స్టేజ్ మీదే అవుద్ది పసం. ఇదిగో రాజ్యం, ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, పురుడు అయిపోయి ఆడిది కానీ వెళ్ళి రావే. నేను డాన్స్ చేయాల్సిందే. తల్లే, నీ కడుపుతో మా కడుపు కొట్టద్దు, దయచేసి వెళ్ళిరా. రే మత్తనా, మన యాన్లో నన్ను ఇంటికాడ దింపిరా. నా వల్ల కాదురా, ఈ ట్రూప్ నడపలేను. పట్టుమని 10 నెలలు కూడా ఏ హీరోయిన్ కంటిన్యూగా ఉండలేదు. పోనీ ఆ ఆడవేషం మనమే వేస్తే ఎలా ఉంటుంది అబ్బులు? ఎలా ఉంటదా? ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, చెప్పు. గేదకి సీర చుట్టేట్టు ఉంటది. మాయా, నువ్వేం బాధపడకు. రేపు సాయంత్రం కల్లా శ్రీదేవి లాంటి హీరోయిన్ ఈజీగా తెచ్చేస్తాను. ఎరా అబ్బులు, ఓ 1000 రూపాయలు అడిగితే ఇన్నిస్ పేటలో ఏ క్లాస్ అని మనిషి 1000 రూపాయల ఆ 1000 నా ముఖాన్ని పడేస్తే గొట్టోడు తీసుకుంటే అంతే ఎత్తాను. 100 ఎక్స్ట్రా పడితే నేనే ఆడతాను. ఇప్పుడు ఎత్తందే నీకు ఎక్స్ట్రా. నువ్వు నోరు ఇవో. రే గోపాల, ఏళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు గాని నువ్వే ఒక మంచి హీరోయిన్ చూడరా. కడియంలో నాకు ఒక అమ్మాయి తెలుసండి, కానీ పాపం మూడు లేడు. మరీ మంచిది. వయసులో ఉన్న ఆడపిల్ల స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే కలకల కలకల ఆడిపోతారా. వయసు తక్కువ కాదండి, కొంచెం ఎక్కువేమోనని. ఏమాత్రం ఉంటదో? ఎంత 45-50 మధ్యన ఉంటది. చాలా పడిచికెళ్ళరా. ట్రూప్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, కానీ మన ట్రూప్ మంచి ఫ్యామిలీ టైప్ లో ఉంటది. మడిపోను తెచ్చుకున్న ఆకులన్నీ నవ్వులేసావు. ఆకులు కదా చెట్టు పక్కన అనుకున్నావా? కొట్టకు, కెమెరా పోద్ది. ఆకు చెట్ల కాయగా ఎక్కడికత్తా బెదరు. నువ్వు నోరు మీద ఎదవా. చచ్చా, ఇది రికార్డింగ్ డాన్స్ ట్రూపా కోళ్ళ ఫారమా? దొరబాబు, ఉక్కెట్టవా? వస్తే యువత లేడీస్. దీని పేరు పట్టు పద్మిని. పట్టుపత్తినేంటి? అదేనమ్మా, సిల్క్ స్మితం చూసి కాఫీ కొట్టి పెట్టేసుకుంది పట్టు పద్మిని. ఇకపోతే ఈవిడ పేరు ఆకుల అనంతలక్ష్మి. రాంబాబు గారు జూనియర్ ఎన్టీఆర్. వీర్రాజు గారు జూనియర్ ఏఎన్ఆర్. సూర్యబాబు గారు జూనియర్ చిరంజీవి. అడిగో ఫైటింగ్ లైట్ చేస్తుంటాడు కదా, ఎక్కడ దూకుంటాడు, కాలు ఇరుగుంటది. అది
దొరబాబు నా వల్ల కాదురా ఈ ప్రోగ్రామ్ చేయించటం, క్యాన్సిలింగ్ చేయించేసాయి. నీకెందుకు మాయా, నువ్వు ప్రశాంతంగా కనుము అంటే చచ్చిపోమనా? చచ్చిత హాయిగా నిద్రపోమని. ఇదిగో నువ్వు హీరోయిన్ సీత. సీత అంటే అదే సూడి సుందరం గారు, అబ్బా ఆ పాడి సుందరం గారు మనవరాలండి. ఏంటి మా సోరయ్య గారి కూతురా? వారి 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 అంటే మీకు మీకు బాగా ఫ్రెండ్షిప్ ఉండేది అనమాట. ఫ్రెండ్షిప్ అంటే అల్లాటప్ప ఫ్రెండ్షిప్ కాదు. ఆడు నేను చిన్నతనంలో ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే మంచంలో పడుకునేవాళ్ళం, ఒకే మాయా వద్దా లేడీస్ ఆపేశా. నీ దర్శకొయ్యా ఇప్పుడు అంటారా చెప్పేదే. సాత్తు కనకమాలక్ష్మే వచ్చి మన డాన్సింగ్ ట్రూప్ లో చేరతాను అంటే మనకేంటి తక్కువ? ప్రతి జాబు అవసరమే. ఇప్పుడు ఓ ఇంజనీరు, ఓ డాక్టరు, ఓ కండక్టరు, ఓ కలెక్టరు, ఓ యాక్టరు, ఇలా జాబ్లు ఎలా ఉన్నాయో ఒక బగ్గర్ అది కూడా ఒక జాబే. ఈ మధ్య బిచ్చగాడు అనే టైటిల్తో ఒక సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అసలు వాళ్ళతో పెట్టుకోవడం చాలా చాలా డేంజర్. అసలు వాళ్ళతో పెట్టుకోనేకూడదు. పెట్టుకున్నారో రచ్చ రంబోలనే అయిపోద్ది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి నేను చెప్పాను, ఆయన పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఎందుకు భయ్యా వాళ్ళతో పెట్టుకుంటావంటే మనం సూపరు అన్నాడు. చివరికి ఏమైంది అనుకుంటున్నారు? చిరిగి చాంతాడంత అయింది. చూడండి బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకుంటారా? సంక్రాంతి, రంజానా, క్రిస్మసా? ఈ రూపాయలతో ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏయ్, ఏంటి ఓవర్ రక్షణ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో రూపాయి వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఇష్టం లేదు. రూపాయలు ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు రూపాయి వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. అమ్మా ధర్మం చేయి తల్లి. జీని ప్యాంట్ చేసి వెళ్ళమ్మా. కామంతో కట్టకలు ఆడిపోతున్నాను. ధర్మం చేయమ్మా. ఫ్లాంతర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయి బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా? మాట్లాడడానికి కావాలరా? ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండెకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా? సుఖ మే సబ్ సాథీ దుఃఖ మే నాకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఎవడన్నాడు? మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయి బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే, ముష్టోళ్ళ నాంపే, సభీ భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. అటాక్. కలద్దాలు పెట్టుకోండి కాదు. ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంత పొట్టేసుకున్నాను కాదు బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ఇంకా ధర్మం చేయ. పట్టు వేసుకుని పట్టు వేసుకుని కాదు బాబాయ్.
హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చెయ్యి, లేకుండా మారాయి. పెట్టే ఫోన్. ఆ? గోవిందా, చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? హ, ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ లో 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ శాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months శాలరీ ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. ఇలా కాదు కానీ మరి ఇంత వద్దు, కొంచెం తగ్గించి హ్యాపీగా నవ్వుతూ ఉండండి. దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుద్ది, ఆయుష్ కూడా పెరుగుద్ది. నవ్వడానికి డబ్బులు పెట్టాలా ఏంటి? ఊరికే వచ్చేది కదా, నవ్వుతూ ఉండండి. అసరే కానీ వామ్మో, ఈ రోజుల్లో ప్రతిదీ రేట్లు ఎలా పెరిగిపోతున్నాయి. మలాంటి మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే చాలా కష్టం కదా. అందుకే ఒక జాబ్ సరిపోదు, దాంతోపాటు పక్కన ఒక సైడ్ బిజినెస్ కూడా చేయాలి. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళే డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ బాహుమాస్లో అది పెడుతున్నారు కదా. మనం అంతా చేయని అవసరం లేదు, కానీ ఒక చిన్న బిజినెస్ సపోర్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల మనకు ఉపయోగపడుతుంది. అలాగే మా అంకుల్, అంకుల్ అంటే ఆయన ఫీల్ అవుతాడు, అన్న అందాం. మా అన్న ఒక ఆయన ఉన్నాడు, 2 లక్షలు ఉంటే తీసుకెళ్ళి యుగాండాలో అక్కడ 10 ఎకరాల పొలం కొన్నాడు. ఆయన లక్ కిక్కెక్కింది, పంట పండింది. ఏమైందంటారా? కట్ చేస్తే కోటీశ్వరుడై కూర్చున్నాడు. ఎలా అంటారా? చూడండి. బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్ళి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే, 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. థ్యాంక్ యూ. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే? టిప్పు 2 లక్షలా? దీనికి ఎంత అయిపోతున్నారేంటి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. హౌ డేర్ యు షో యువర్ బ్యాక్ టు మీ? స్లేవ్, రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, and I will have my vengeance in this life or the next. వాడే డైరెక్షను, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే
నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురో 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి.